వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అసెంబ్లీలో అనుకుంటే నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కాకపోతే యూఎస్ అనుకుంటా నాకు తెలిసి వెళ్ళి 30 రోజుల్లో వెనక్కి తిరిగి వచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అన్నటువంటి వ్యక్తి ఈ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయాలు వీటిని ఉటంకిస్తూ ఇప్పటికి తనదైనటువంటి శైలిలో ఎన్ని వర్షన్లు ఇచ్చుకుంటూ వచ్చారో చూసాం. సో సరికొత్తగా ఏఎన్ఏ వాళ్ళకు మొత్తం నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంకో మాట జారాడు ఆయన. ఒకసారి చూద్దామా? బట్ దేర్ ఇస్ నో నాన్ వెజ్ ఏమంటారు దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. నాన్ వెజ్ లేదుట, లడ్డూలో నాన్ వెజ్ లేదుట. యానిమల్ ఫ్యాట్ అని పక్కన ఉన్నవాడు కవరేజ్ చేయాలి, అయ్యా వాటిని యానిమల్ ఫ్యాట్స్ అంటారు అని. ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అంటే ఎలాగ సెంటిమెంట్లని ఎలా దెబ్బతీయాలి అనేటువంటి దానికా, ఆర్ఎల్స్ అంటే అనవసరంగా మాట అనకూడదు కాబట్టి ఆర్ఎల్స్ మాట్లాడడం రాక లేదంటే స్క్రిప్టే చదివి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఉద్దేశం అది తెలియట్లేదు. కానీ అడుగడుగున ఇలాంటివే ఎదురవుతున్నాయి. అడుగడుగున ఇంతే. ఆయన మాట్లాడితే ట్రోలింగ్, మీమర్స్కి పండగ రోజు. ఇంకా ఏం మాట్లాడతాడు, కమాన్. ఏదో త్రివిక్రమ్ గారి స్పీచ్లో సీతారామ శాస్త్రి గారు అని చెప్పినట్టు ఆయన అర్ధరాత్రి లేచే సూర్యుడు అన్నట్టు ఈయన కేవలం ప్రెస్ మీట్లలోకి వచ్చి రండి కమాన్ నన్ను ట్రోల్ చేయండి, మీమర్స్ నా మీద మీమ్స్ వేయండి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అదేమన్నా మానసిక సంతృప్తి ఇస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. కానీ ప్రతి చోట ఇలాగే పరువు పోగొట్టుకోవడం అవుతుంది. లడ్డూలో నాన్ వెజ్ లేదన్నటువంటి మాట ఎవడని అంటాడా? కొవ్వు కలిసింది, ఆ లాడ్ కానీ బీఫ్ టాలో కానీ ఫిష్ ఆయిల్స్ కానీ ఏదైతే ఈ యాసిడ్స్ కలిపారో, దాంట్లో కెమికల్స్ కలిపారో వాటిల్లో ఇవి ఉన్నాయి అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. ప్రాబబిలిటీ తీసుకున్నా సరే 50% లేవు అనుకున్నటువంటి వాళ్ళకి 50% ఉన్నాం అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఉంది కదా. అది వాళ్ళ వర్షన్. ప్రాబబుల్గా చెప్పారు తప్పితే ప్రామినెంట్గా చెప్పలేదు అనేది వాళ్ళ వర్షన్. బట్ అక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది 2021 నుంచి కూడా ఏ విధంగా లడ్డు అనేటువంటిది కల్తీ చేశారు వీళ్ళు, లడ్డూలో కల్తీ సరుకులు అంటే నాసిరకం సరుకులు ఏ విధంగా వాడారు వీళ్ళు అనేటువంటి దానికి సుబ్బారెడ్డి దొరికిపోయాడు అడ్డంగా. ఆయన ట్వీట్ కావచ్చు లేదంటే ఎస్ అడల్ట్రేషన్ జరిగింది అనేసాడు సింపుల్గా. అదే పెద్ద తప్పు కదా. దాని గురించి మాట్లాడరు. ఇలాంటి దిక్కుమాలిన మాటలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నాన్ వెజ్ కలవలేదు, ఎందుకు ఈ ట్రోలింగ్ అవ్వడం దేనికి, ఈ మాటలు మాట్లాడడం దేనికి? సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ప్రెస్ మీట్ పెట్టండి, మొత్తం 229 పేజీల రిపోర్ట్ తీసుకొచ్చి అందరి ముందు పెట్టి పబ్లిక్గా పెట్టి పేజీ టు పేజీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి అయ్యా ఇదిగో ఈ విధంగా మమ్మల్ని అంటున్నారు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోండి. దాని మీద మాట్లాడకూడదు, దాని మీద ఇచ్చేయకూడదు, అసలు దాన్ని బయట ఎవరు పెట్టారు, ఇది చెప్పండి క్లియర్గా వెళ్ళి. అది చెయ్యం. మాకు అలాంటివి కుదరవు. అలాంటివి కుదిరితే అక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి నెత్తి మీద మమ్మల్ని ముట్టుకెళ్ళి ముట్టుతారు. మేము అలాంటివి మాట్లాడకూడదు. కానీ బయటకు వచ్చి మీడియా ముందు వీటి ముందు ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడచ్చు. భక్తుల మనోభావాలతో భక్తుల మనోభావాల గాడిదగుడ్డు మడిచింట్లో పెట్టండి. ఇది ఏమనాలో తెలియట్లా. ఇంక అంతకుమించి ఏం మాట్లాడతాం? మీమ్ స్టారో లేదంటే ట్రోల్ స్టార్ అనో బిరుదిచ్చేసి ఆయన పద్ధ అయింది అని చెప్పి వదిలేయడమే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. బట్ దేర్ ఇస్ నో నాన్ వెజ్ ఏమంటారు దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్.